వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షలతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మంచిర్యాల పట్టణంలో కూల్చివేతలు. జిల్లా కేంద్రంలో మార్కెట్ రోడ్డు విస్తరణ కోసం కూల్చివేసిన ఇండ్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. రామకృష్ణాపూర్ పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బిలాల్ మస్జిద్లో ముస్లిం పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన కార్మిక శాఖ మంత్రి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. పక్షులను కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించాలని కోరిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పట్టణంలోని బిలాల్ మస్జిద్లో ముస్లిం పెద్దల సమక్షంలో కార్మిక శాఖ మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామకృష్ణాపూర్ పట్టణంలో ముస్లిం ప్రజల సౌకర్యార్థం మా వంతు బాధ్యతగా సింగరేణి అధికారులతో మాట్లాడి 30 లక్షల నిధులతో కబరస్థాన్ ఏర్పాటు చేయించానని, పనులు జరుగుతున్నాయని, బీద ముస్లిం మహిళా సోదరిమణులకు చెన్నూరు నియోజకవర్గంలో 360 కుట్టు మిషన్లు రంజాన్ పండుగ వేళ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు రంజాన్ సమయంలో వారు ఏదైతే ఫాస్టింగ్ చేస్తారో దాని వలన వారు దేవుని పైన, అల్లాహ్ పైన సోదరులందరూ కూడా వచ్చి మాకు సూయింగ్ మెషిన్స్ కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. దాంట్లో వారు నేను ఇమీడియట్లీ మైనారిటీస్ మంత్రి అజరుద్దీన్ గారితో మాట్లాడి మన చెన్నూరు నియోజకవర్గానికి 360 సూయింగ్ మెషిన్లు, అంటే 400 సూయింగ్ మెషిన్లు అలాట్ చేయడం జరిగింది. 360 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ మెషిన్స్ అన్ని కూడా బీద మహిళా ముస్లిం సోదరులకు డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. మన కైతాన్పల్లిలో కూడా ఇక్కడ 30 సూయింగ్ మెషిన్స్ అలాట్ అయింది. ఇంకా ఎక్కువ అవసరం ఉంటే ముస్లిం మహిళలకు ఆ మెషిన్లు కూడా వారికి అలాట్ చేయడం జరుగుతుంది. మొన్న వచ్చినప్పుడు కూడా జిఎం గారితో మాట్లాడి ఇక్కడ మన ప్రాంతంలో ఒక కొత్త గని వచ్చేది అవసరం ఉన్నది. టీఆర్ఎస్ సమయంలో గనులు రావద్దని చెప్పి ఆ రోజు వేలంలో పాల్గొనలేదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రిని నచ్చజెప్పి ఈ వేలంలో ఈ గని రావడము, దీంట్లో త్వరలోనే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకునే అవసరం ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొత్త గని ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారో ఆ కొత్త గని కూడా ప్రారంభం చేయడానికి మేము మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. పండగ పూట ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజకీయ కక్షలతోనే వ్యాపారస్తుల మీద కోపంతో కూల్చివేతలు జరపడం దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల మార్కెట్ ఏరియాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గృహాలు, కట్టడాలను కూల్చివేసిన దృశ్యాలను పరిశీలించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రాజకీయ కక్షతో వ్యాపారస్తుల మీద కోపంతో వారి గృహాలను, నిర్మాణాలను కూల్చివేయడం అని అన్నారు. అభివృద్ధి పేరుతో కూల్చివేతలు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పండగల సమయంలో కూల్చివేతలు జరిపి ప్రజలు మరియు వ్యాపారస్తులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. పట్టణంలోని వ్యాపారస్తులు, నివాసితులు ఎవరూ అధైర్యపడవద్దని, టీఆర్ఎస్ పార్టీ వ్యాపారస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ మరియు హాజీపూర్ మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏర్పడిన తర్వాత అరాచకాలు, అక్రమాలు కూలగొట్టడం ఇది అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సందర్భం. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో కూలగొట్టడం, రద్దు చేయడం జరుగుతున్నది. ఇది ప్రజానీకం, అదేవిధంగా వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి అనే పేరు మీద మంచిర్యాల పట్టణ ఎంతో వ్యాపారం అభివృద్ధి చెందే ఈ ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని ఒక దురాలోచనతోటి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమం. అభివృద్ధి అనుకుంటే మీ అందరినీ మనవి చేయడం జరుగుతుంది.
బ్రహ్మాండంగా 164 కోట్ల రూపాయలతోటి మంచిర్యాల నుంచి అంతరం బ్రిడ్జు టెండర్ అయి పని మొదలుపెట్టడాన్ని ఒక దురాలోచన దుర్బుద్ధితోటి దాన్ని క్యాన్సిల్ చేసిన సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. చూడ ముచ్చటగున్న 2 చౌరస్తాలు ఒక్కొక్క ₹1 కోటి కట్టిన చౌరస్తాలు కూడా నామరూపాలు కూడా చేసినంటే ఆయన ఏ రకంగా సంబోధించాలి? ఒక సైకో ఎమ్మెల్యేగా మనం సంబోధించాలి. దాదాపు 2 సంవత్సరాల క్రితం మార్కెట్లో మొత్తం కూలగొట్టడం, ఒక ఇనకపోయిందంటే ముందట కందకం రావడం, కందకం తవ్వినందుకు ₹1,00,000 తీయడానికి ₹1,00,000 పెట్టినారు అక్కడ మార్కెట్లో. ఇదేం పరిపాలన చెప్పండి? ఇదేం పరిపాలన చెప్పండి? ఒకవేళ తీయకపోతే వాళ్ళ మీద మీ మీద ఇంకా లోపల కూలగొడతాం. మీరు చూశారు విష్ణునాథ ఆలయం ముందట మొత్తం కూలగొట్టడం జరిగిన షాపులు, ఇంకా దానికి మొదలు లేదు. మీదనేమో సంతదారులు, కిందనేమో కొన్నవాళ్ళు. మళ్ళీ రిపేర్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. రిపేర్ చేసుకున్నారు, డ్రైన్ కట్టుకున్నారు, పాత డ్రైన్ చూసినా ముందట మళ్ళీ బిల్ మంచిగా నీట్గా చేస్తున్నారు, దాన్ని కూడా సర్వనాశనం చేశారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే నా అనేవారు లేరు, నాకు ఎదురు లేదు, నాకు అందరూ భయపడుతున్నారు, ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు అనే కార్యక్రమం మరి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్న సందర్భాలు. ఆ ఉగాది నాడు మనము ఇంటికి ఒక మామిడాకులు కట్టుకుంటాం, మొత్తం షెటర్లు కూడా మొత్తం ముందట అంతా కూలగొడుతున్నారు. ప్రేమ సాగరావుకు పండుగ అంటే సందర్భం లేకపోవచ్చు, పండుగ అంటే అభిమానం లేకపోవచ్చు, ఇది ఉగాది అంటే ఒక కొత్త సంవత్సరం అంటే ఆయనకు అభిమానం లేకపోవచ్చు. కానీ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ప్రతి పండుగ, అది రంజాన్ కావచ్చు, అది ఉగాది కావచ్చు, అది మరొకటి కావచ్చు, అందరికీ పవిత్రమైన పండుగ నాడు కూడా నువ్వు మొత్తం కూలగొడుతున్నావు. మేము వ్యాపారస్తుల కోసం, ప్రజల కోసము, మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం ఉన్నాం తప్ప మా మీద మళ్ళీ ఎవరు ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టినా మేము ఎక్కడ చిన్నపుచ్చుకోం. ప్రతి ఒక్క ఏటీఎం లెక్క అయిపోయింది. ఎప్పుడెప్పుడు డబ్బులు ఏ రకం దోసుకుంటుండు, ఏ రకం తీసుకుంటే సంగతి జగవేరే సత్యం. అది నేను అనడం కాదు, నేను చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఒక్కదాని కూడా సమాధానం రావడం లేదు. ఎవరితో ఇప్పితే సంబంధం ఏంటండి? నీ మీద నేను ఎలిగేషన్ పెడుతున్నా, నువ్వు దానికి సమాధానం చెప్పండి. సమాధానం లేదు. ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్టు? మేము ఇలా మనవి చేయడం జరుగుతుంది. ఇలా వ్యాపారస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. ఒక్కొక్కరు రిపేర్ చేసిన వాళ్ళందరూ అక్కడ విశ్వనాథాన్ని కూడా రిపేర్ చేసుకుంటే ఒక్కొక్కరు 34,000 ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ మొత్తం తీసేశారు. వీళ్ళందరూ రిపేర్ చేసుకోవాలి. ఇవాళ విద్యావేత్తలను కోరుతున్నా, మేధావులను కోరుతున్నా, ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు. అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా అడ్డం కాదు. బిజినెస్ని సర్వనాశనం చేస్తున్నా ఎమ్మెల్యే చేస్తున్నాడో అది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో ఎమ్మెల్యే ఉంది, నీ చేతిలో యంత్రాంగం ఉంది, నీ చేతిలో పోలీసు ఉంది అనేది భయభ్రాంతులు చేస్తున్న సందర్భం. ఏది ఏమన్నా ఎంత అధికారం ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, పోలీసు ఉన్నా ఎక్కడ జంకకుండా, ఎక్కడ భయపడకుండా ఖచ్చితంగా చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ఎప్పటికప్పుడు అడ్డు తగులుతాం. మేము ప్రజల పక్షాన ఉన్నాం. అభివృద్ధికి ఎప్పుడు ఆటం కాదు. అభివృద్ధిని కాదని చేసిందే ఇవాళ. నేను దానికి ప్రధానంగా మొదలై చెప్పాను, మంచిర్యాల అంతరం బ్రిడ్జి ఈ 3 జిల్లాలకు గుండెగా లాంటిది నువ్వు క్యాన్సిల్ చేసినావంటే అభివృద్ధి నువ్వు ఆలోచిస్తున్నావా? ఎక్కడ మాట్లాడితే మాకు ఎక్కడ ఇబ్బంది పెడతారో, ఎక్కడ కేసులు చేస్తారో, ఎక్కడ లోపడేపిస్తారో అనే భయభ్రాంతులతో ఉన్న వ్యాపారస్తులకు మేము వారికి అండగా ఉంటున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం కులగొట్టుడు కార్యక్రమం నడుస్తుంది. ఒకసారి మనం ఆలోచిస్తే సమాజంలో సామాన్యుల మీద, ప్రజల మీద సెలబ్రిటీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే అది ఫిలిం స్టార్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు. వాళ్ళు ఏదైనా చేస్తే అది కరెక్టే అనుకుంటారు ప్రజలు. అంటే అది మనం కూడా చేయాలనుకుంటారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎట్లుందంటే భయపెట్టి ఇవ్వాలి. మొన్న జరిగిన ఎలక్షన్లు కూడా ప్రజలు, అన్ని పార్టీ నాయకులు, ఇలా కాంగ్రెస్ గెలిచిందంటే భయపెట్టించి గెలిచింది. మనం ఓడిపోయినామంటే భయపెట్టియలేక ఓడిపోయినాం. అంటే ఏమైనా చేసి భయపెట్టియాలి, భయపెట్టితేనే కరెక్ట్ అనే ఒక భావన ప్రజలలో కలిగిందంటే అది ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమం వల్ల. పైసలు సంపాదించాలి, ఎవరిని మోసం చేసినా పర్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, బ్లాక్మెయిల్ చేసినా పర్లేదు, కూలగొట్టినా పర్లేదు, పైసలు సంపాదించాలి అనే ఆలోచన ఇలా ప్రజలలో వస్తుంది. దానికి కారణం ఈ 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్, ఈ ఎమ్మెల్యే పరిపాలన. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, నిన్ననే ఉగాది అయింది, రేపు రంజాన్ ఉంది, ఇది పండుగ సమయం. ఉగాది పచ్చడి ఉంటుంది, యాపకాయ ఉంటుంది, యాప చెట్టు ఆకులు అవి ఉంటాయి, మామిడికాయ ఉంటుంది, బెల్లం ఉంటుంది, తీపి ఉంటుంది, అన్నీ ఉంటాయి. నిన్న ఈ ఎమ్మెల్యే పెట్టిన ఉగాది పచ్చట్ల ఒక్క యాప చెట్టే మొత్తం చేదే, తీపి గీపి లేదు ఎక్కడ. మొన్నగాక నిన్న 1 సంవత్సరం క్రితం గులగొట్టిండ్రు, మళ్ళా గులగొడతాండ్రు. వ్యాపారస్తుల బాధ ఏంది, ప్రజల బాధ ఏంది, ఈ కులగొట్టుడేంది, నోటీసులు లేవు, సమయం లేదు, పండుగ లేదు, ఏం లేదు. ఎవరన్నా పండుగ పూట గులగొడతారా? ఉగాది పూట, రంజాన్ పూట ఇప్పుడు ఆ గులగొట్టేది? అసలు ఏం సాధిస్తాం అనుకుంటాను? ఇది 2026. ఎమ్మెల్యే గారు ఇంకా 2018లో ఉన్నాడు.
అప్పుడే నేను గెలిచేటోని 2018లో. నేను అప్పుడు ఓడిపోయేదానికి కారణం ఢీకొండ అన్నయ్య కాబట్టి ఆయన ఇల్లు కూలగొట్టాలి. నేను అప్పుడు ఓడిపోయేదానికి కారణం పలానా కాబట్టి ఆయన తీసుకుపోయి జైలు వేయాలి. ఇంకా 2018లో ఓడిపోయినందుకు కక్ష సాధింపు చర్యనే ఇది. 2018లో ప్రేమ్ సాగర్ ఓడిపోయేదానికి ప్రధాన కారణం వ్యాపారస్తులు మెయిన్ బజార్ అని కక్ష కట్టుకొని ఈ 2023లో గెలిచింది మర్చిపోయి ఆ 2018లో ఓడిపోయిన విషయాన్ని కక్ష కట్టి ఒక నాగుంపాము పగబట్టినట్టు పగబట్టి ఈ కొట్టుడు కూడా అట్లే కొడతా నాగుంపాము కొట్టినట్టు ఒకటి ముందుకు వస్తుంది ఒకటి వెనక పోతుంది, ఒక ముందుకు వస్తుంది ఒకటి వెనక పోతుంది. ఇదేం కొట్టుడో మరి అర్థమవుతలేదు. ఇవాళ ప్రజలందరినీ కూడా భయపెట్టించే కార్యక్రమం చేస్తారు. గతంలో కూడా ఇట్లే భయపెట్టిస్తే మేము వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపినాం. బానిసలని చెప్తాను ఇవాళ భయం 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 భయంతో రాజ్యం వెళ్తాను వీళ్ళు. అక్కడ వెంకటేశ్వర టాకీస్ దగ్గర చోరొస్తూ ఉండే దాన్ని కూడా కొట్టిండు. అక్కడ ఏమొచ్చిందో మనకు సంబంధం కాలే. తర్వాత లక్ష్మీ థియేటర్ కాడ అక్కడ చోరొస్తూ ఉండే దాన్ని కూడా కొట్టిండు. ఏమన్నా అంటే 11 మంది చనిపోయింది అంటారు. నేను ఇలా ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తున్నా, 11 మంది కనుక రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఎఫ్ఐఆర్ ఉంటుంది. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ 11 మంది పేర్లు ఎఫ్ఐఆర్ కనుక చూపిస్తే మేము మళ్ళా వచ్చే ఎలక్షన్లో పోటీ చేయం, లేకపోతే చూపించకపోతే మీరు రాజీనామా చేస్తారని నేను అడుగుతున్నా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ సున్నంబట్టివాడలో ఈరోజు మేయర్ ధర్ని మధుకర్ 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆదేశాలను అనుసరించి మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత నినాదంతో 11వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని డ్రైనేజీల శుభ్రత, నూతన త్రాగునీటి కనెక్షన్లు ఇవ్వడం, త్రాగునీటి పైపుల డ్యామేజీలను పునరుద్ధరించడం, రోడ్డు మరమ్మతులు లాంటి సమస్యలను ప్రజల నుండి తెలుసుకొని 2 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో 2 రోజులకు 3 డివిజన్లో చొప్పున ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్, డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ, అధికారులు, కార్పొరేటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఏదైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామో దాంట్లో భాగంగా నేటి రోజున మంచిర్యాల నుండి 11వ డివిజన్, 19వ డివిజన్, అదేవిధంగా 33వ డివిజన్లో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు 99 రోజుల ప్రణాళిక, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో అనేక సమస్యలు గుర్తించిన వెంటనే
వారు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేటి రోజున 11వ డివిజన్ తీసుకున్నాం. ఈరోజు రేపు 2 రోజులు ఈ కార్యక్రమం ఈ డివిజన్లో కొనసాగుతుంది. ఈ కొనసాగే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు క్లీన్ చేయడం కావచ్చు, నూతనంగా కట్టుకున్న వారికి నల్ల కనెక్షన్స్ ఇవ్వడం కావచ్చు, మిషన్ భగీరథ పైప్ లైన్స్ ఎక్కడైనా లీకేజ్ ఉంటే వాటిని సమకూర్చడం కావచ్చు, అదే స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అనేక సమస్యలు ఏవేవైతున్నాయో వాళ్ళు ఒకరోజు ముందుగానే డివిజన్ ఆఫీసర్ అదేవిధంగా కార్పొరేటర్ గారి సమక్షంలో అవన్నిటిని కూడా పరిశీలించి నేటి రోజున మరియు రేపు 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రజలు కూడా మాకు మద్దతు తెలిపి ఇదంతా మన కోసమే చేస్తున్నాం కాబట్టి చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వారికి ఇస్తే మన ప్రాంతం, మన ఇల్లు, మన ఇంటి బయట శుభ్రంగా ఉంటుంది. దాని ద్వారా మన ప్రాంతం అంతా శుభ్రంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన డివిజన్ అంతా శుభ్రంగా ఉంటే అన్ని డివిజన్లు కూడా అదే రకంగా శుభ్రంగా ఉంటే మంచిర్యాల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించి ఈరోజు క్లీన్ చేయగానే మొన్న మేము 2-3 వార్డులలో చూసినాం. ఈరోజు క్లీన్ చేయగానే మళ్ళీ ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి అదే డ్రైనేజీలో వేయడం మేము చేసింది కూడా వ్యర్థం అవుతుంది. కాబట్టి ఆ రకంగా చేయకుండా మా మున్సిపల్ సిబ్బందికి మాకు సహకరించాలని కోరుతూ అదేవిధంగా కార్పొరేటర్ గారికి, డివిజన్ ఆఫీసర్ గారికి కూడా మనవి చేసేది ఏంటంటే మీ వార్డులో, మీ డివిజన్లో ఉన్న గల్లీల ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వారి చేతికి చెత్త ఇవ్వవలసిందిగా మీరు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా హరికృష్ణ గారు గతంలో 3 సార్లు కౌన్సిలర్గా గెలిచి ఈసారి మరీ కార్పొరేటర్గా గెలవడం జరిగింది. వారి ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ సమస్య డ్రైనేజీ వ్యవస్థ కొంత బాగలేదు అని చెప్పేసి మేము ఇక్కడ చూడంగానే మాకు అర్థమైపోయింది. వాటన్నిటిని కూడా ఎక్కడ ఏ అయితే పెద్ద సమస్యలు వాటన్నిటిని కూడా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరగా పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి తెలుపుతూ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సాయికుంట చెరువుల్లో ఉన్నటువంటి చెత్త, అది గుర్రపు డెక్క సంబంధించిన ఆకులు, వలం అదంతా ఏదైతే ఉందో వాటిని కూడా త్వరలోనే సంబంధిత వారికి సంబంధించిన కులాస్తులు వీళ్ళు ఉంటారు కాబట్టి వారితో చర్చించి మున్సిపల్ నుంచి ఏ పరికరాలు వాళ్ళకి అవసరం ఉంటే అవన్నిటిని కూడా అందించి వాటన్నిటిని కూడా శుభ్రం చేసే దిశగా సాయికుంట రోడ్డుకు సంబంధించి ఏదైతే మన గోదావరికి వెళ్ళే రోడ్డు గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు దృష్టిలో ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మొదలుకుంటే గోదావరి వరకు కూడా ఈ రోడ్డును వెడల్పు చేసి మరి సుందరంగా మీ ప్రాంతానికి మెయిన్ రోడ్డుగా అదేవిధంగా అభివృద్ధి చేసే విధంగా స్టేడియం అవుతుంది, ఇక్కడ నర్సింగ్ కాలేజ్ అవుతుంది. దానికి అనుసంధానంగా ఈ రోడ్డు కలెక్టర్ ఆఫీస్ కూడా పోయే అవకాశాలు అన్నీ కూడా మరి గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మ్యాపింగ్ కూడా తయారు చేసిర్రు. ముఖ్యంగా ఏంటంటే మనకు అదృష్టం గోదావరికి ఈ రోడ్డు లింకప్ ఉండడం మన అదృష్టం కాబట్టి వచ్చే పుష్కరాలకు సంబంధించిన నిధుల నుండి ప్రేమ్సాగర్ రావు గారు ఈ ఏరియాలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా హరికృష్ణ గారి ఆధ్వర్యంలో, గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం నగరంలో ఉన్న సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయడమే కార్యక్రమం యొక్క ఉద్దేశము. ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశుభ్రత అంటేనే ఆరోగ్యవంతమైన జీవితం కాబట్టి ప్రజలు రోడ్ల మీద చెత్తను వేయకండి, తడి పొడి చెత్తలను వేరు చేయండి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. ఇలా చేయడం వల్ల ప్రజలు వ్యాధులకు గురికారు, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చును. ఈ కార్యక్రమంలో రోడ్ల గుంతలను, స్ట్రీట్ లైట్స్, కాలువలు తీయటము, మరమ్మతు చేయటము ఇట్లాంటివి తీసుకొని ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. దీనికి ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఏ కార్యక్రమానికైనా ప్రజలు సహకరిస్తేనే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి. మన నగరాన్ని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుకుందాం. అట్లాగే రాష్ట్రంలో మంచిర్యాలను మొదటి కార్పొరేషన్లో ఉండే దిశగా తీసుకెళ్దాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడి కార్పొరేటర్ హరికృష్ణ అన్నగారికి, అట్లాగే ఇక్కడ వార్డు ప్రజలకు మరియు కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్కి మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రజలే ఆరోగ్యంగా ఉండాలి ఒక లక్ష్యంతో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మరి నూతనంగా పదవి చేపట్టినటువంటి మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి వాళ్ళని పిలిపించుకొని మీరు ఇమ్మీడియట్లీగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మరి చెప్పగానే వాళ్ళు
ఈ మంచిర్యాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మనందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక నిర్ణయంతో 99 రోజుల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మరి చేయడం ఇది మొట్టమొదటిసారి. మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మంచి ఆలోచన రావడం అనేది ఇలా ఏ గల్లీకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇలా ప్రజలందరూ కూడా ఇవాళ వర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా మేము ప్రజలు కూడా విన్నవిస్తున్నాం, మేము పాలకులం ఎంత పని చేసినా, మా మున్సిపల్ సిబ్బంది ఎంత పని చేసినా, మరి మీరు మాకు సహకరించకుంటే మేము ఎంత పని చేసినా కూడా అది వృధా అవుతుంది. మీ ఇండ్ల ముందు ఉన్నటువంటి చెత్తను మీరు ఊడుస్తూ తీసుకొచ్చి మరి డ్రైన్లో దొబ్బడం, మీ ఇంట్లో ఉన్నటువంటి మరి వేస్ట్ పదార్థాలు తీసుకొచ్చి మీరు నేలలో పడేయడం వల్ల ఆ దుర్వాసన మరి మీకే వస్తుంది. కాబట్టి అలా కాకుండా దాన్ని మీకు ఏదైతే ఆటో ట్రాలీలు కూడా మీ ఇంటి ముందుకు వస్తున్నాయి, మీకు డబ్బాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ చెత్తను తడి చెత్త పొడి చెత్తగా మీరు వేసినట్టయితే, అదేవిధంగా మీరు ఊడ్చినటువంటి చెత్తను మీరు ఒక మూలకు దొబ్బి డబ్బాలు వేస్తే మరి మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ పరిశుభ్ర ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు మాకు సహకరిస్తే తప్పనిసరిగా ఈ మంచిర్యాలలో మనము చెత్తలే రహితంగా మరి తీర్చేందుకోసం గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో దాంట్లో మరి మేము మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మేము కార్పొరేటర్లు కూడా అదేవిధంగా మీకు పనిచేస్తాము. మీరు ఎల్లవేళలా మీరు పెద్దలు ఎమ్మెల్యే గారికి మీ సహాయ సహకారాలు కూడా ప్రతి ఒక్కరు అందించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రావాల్సిన 2 విడతల రైతు భరోసా నిధులను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని కోరుతూ చీఫ్ సెక్రటరీకి రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు ఆధ్వర్యంలో రైతులు మరియు బీఆర్ఎస్ నాయకులు పోస్టు కార్డుల పోస్టు ద్వారా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల పిఎస్సిఎస్ చైర్మన్ సందెల వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాది సత్యం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరాకు 12,000 రైతు బంధు మంజూరు చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు ఒక్కో విడతగా 6,000 మాత్రమే ఇచ్చిందని, అవి కూడా గత సంవత్సర కాలంగా రైతు భరోసా ఇవ్వడం లేదని, రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూసి విసిగిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపిస్తే రైతులను నిండా ముంచిందని రైతులు ఆరోపించారు. వెంటనే రైతు భరోసా నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి చేరేలా పోస్టు కార్డు ఉద్యమం చేపట్టామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పాలిస్తున్న ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్లకు వచ్చినప్పుడు వారి యొక్క మేనిఫెస్టోలో కాంగ్రెస్ వారు రైతు బంధు అనేది కేసీఆర్ 12,000 ఇస్తున్నాడు, మమ్మల్ని గెలిపియండి, మేము 15,000 ఇస్తాము అని చెప్పి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో దానిని నమ్మి ప్రజలందరూ రైతులు కాంగ్రెస్ని నమ్మి వారికి ఓటేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. తదనుగుణంగా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతులందరూ ఆశగా చూస్తున్నారు. రైతు బంధు అదే రైతు భరోసా అనే పేరు మీద ఎకరానికి 15,000 సమయానికి ఇస్తారు అని చెప్పి, ఆ సమయాన్ని బట్టి మేము మందులు, ఎరువులు ఇవన్నీ రైతులం కాబట్టి అక్కడిక్కడ అప్పులు తెచ్చుకుంటాము, ఆ అప్పులు లేకుండా ఈ ఎరువులు, పెస్టిసైడ్స్ అన్ని కొనుక్కొని, విత్తనాలను కొనుక్కొని మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఆశగా ఎదురు చూశారు మొదటిసారి. ఆ మొదటిసారి కూడా ఆశాభంగమైంది. అదేవిధంగా రెండోసారి ఇస్తారేమో అనుకున్నారు, రెండోసారి కూడా పోయింది. ఈసారి మూడోసారి కూడా వస్తుంది అనుకున్నారు, ఆశించిళ్ళు. ఎందుకంటే 2 సార్లు ఎగ్గొట్టింది కదా, మూడోసారి అని వేస్తారు కావచ్చు అన్న ఆశతో ఉన్నారు. సో ఈ మూడోసారి కూడా ఈ రైతు భరోసా నిధులు అనేటివి ప్రభుత్వం అనేది విడుదల చేయకుండా రైతులకు నిరాశ అనేది చూపించడం జరిగింది. సో దానికి మా యొక్క పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు ఈ రైతులు ఎంత మొత్తుకున్నా, ఎంత ఆశించినా వాళ్ళు రైతు భరోసా అనేది ఇస్తలేరు. కాబట్టి కనీసం 12,000 అని ఇస్తారేమో అని చెప్పి కేసీఆర్ ఇచ్చిండు. కాబట్టి ఆ 12,000 పోయింది, ఆ 15,000 కూడా లేదు. ఇస్తారేమో అని చెప్పి రైతులు ఆశించి వాళ్ళు ఉన్నారు కాబట్టి, కోపంగా ఉన్నారు కాబట్టి ఆ రైతులకి మేము అనుగుణంగా రైతులకి వెనుక ఉంటూ ఈరోజు ఆ పోస్ట్ కార్డు ఉద్యమం అనేది మొదలుపెట్టడం జరిగింది. సో ఎందుకంటే ఒకానొక సమయంలో ఒక మీటింగ్లో ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే అన్నారు, రైతు భరోసా మేము ఇచ్చినాం కానీ వచ్చిందో లేదో మీరే చెప్పాలి, నాకే తెలియదు అన్నట్టు మాట్లాడిండు. సో ఈ కార్డు ద్వారా ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ సెక్రటేరియట్కి ఈ కార్డులు అనేటివి పంపించడం జరుగుతుంది. పంపిస్తే మాకు రైతులకు రాలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఈ విధంగానన్నా ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసి వెంటనే విడుదల చేస్తారన్న ఆశతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాము, వెంటనే రైతు బంధు, రైతు భరోసా నిధులు అనేవి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఒక రైతుగా, ఒక పిఎస్సిఎస్ చైర్మన్గా మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వంను వేడుకుంటూ డిమాండ్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. పోస్టల్ కార్డు ఉద్యమం ఏదైతే రాష్ట్ర పార్టీ ఆదేశించిందో దానిలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు, రాష్ట్ర నాయకులు విజిత్ గారి నాయకత్వంలో పెద్ద మొత్తంలో రైతులు పోస్ట్ కార్డు వేయడం జరిగింది. ఎందుకంటే
అబద్ధాలతోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి ఇయ్యని ఏదైతే అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా రైతు బంధు అనేది, ముఖ్యంగా ఆ రోజు ప్రపంచ స్థాయిలో పేరు వచ్చినటువంటి రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి రైతు బంధు ఏదైతుందో దాన్ని తుంగలో దొక్కే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పల్లెలలో పోతే కాంగ్రెస్ వాళ్ళని రానియలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి తెలియజేయడానికే ఈ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ రైతుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా కోరు విధానాన్ని ప్రకటిస్తూ ఏదైతే కనీసం ఒక ఎరువులు యూరియా తీసుకోవాలన్నా కూడా యాప్ ఏర్పాటు చేసి, యాప్ ప్రస్తుతానికి రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ ఎక్కడుంటుంది, యాప్ ఏర్పాటు చేయాలంటే దానికోటి అన్ని విధాల అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఓటీపీ చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. చాలామంది 70-80% రైతులు చదువుకున్నట్టు ఉంటారు. యూరియా ఇయ్యలేని దిక్కుమాల ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఎరువులు లేవు, కరెంటు లేవు, నీళ్లు లేవు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతుందో తక్షణం రైతులకి రైతు బంధు వేయాలి. గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు కావచ్చు, అలాగే విజితన్న గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ఏదైతుందో ఈ రైతులు లక్షలాది మంది రైతులు ఇలా పోస్టల్ కార్డు ద్వారా గవర్నమెంట్కి హెచ్చరిక పంపడం జరిగింది. రేపు పొద్దుగాల దీనికి స్పందించకపోతే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సిందని తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్లాపు సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని పాటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కల్వల సుధాకర్ రావు, ప్రధాన కార్యదర్శి వీరమల్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా ఉందని అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎల్లాపు సంఘం కార్యాలయంలో వేద పండితులచే పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎల్లాపు కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లాపు సంఘం కార్యదర్శులు రాపోలు జనార్దన్ రావు, బీర్పూరి రఘుపతిరావు, షిటి విక్రమరావు, అరవెల్లి హనుమంతరావు, సల్వాజీ ప్రభాకర్ రావు, రాచకొండ సుభాష్ రావు, 10వ డివిజన్ కార్పొరేటర్ రాచకొండ గోపాలరావు, రాచకొండ సందేశ్ శివతేజరావు, ఎల్లాపు కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా కుల బాంధవులందరికీ మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము మా ఎల్లాపు సంఘం తరఫున మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా శ్రీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు ఎప్పుడూ లేని విధంగా మా ఈ కార్పొరేషన్లో మా కుల బాంధవులకు 3కి టికెట్స్ ఇవ్వడం జరిగింది. అంటే అది చాలా ఇలా ఏ రోజు కూడా ఇప్పటి వరకు మనకు మా కులానికి ఎప్పుడు కూడా ఒక 3 టికెట్లు అనేది ఏ రోజు కూడా మాకు రాలేదు. ఈరోజు వచ్చినాయి. అందులో 2 కార్పొరేటర్స్ మనం గెలవడం జరిగింది. కొంత పరిస్థితుల లోపల ఒకరు ఓడిపోవడం జరిగింది. మేము కూడా చాలా కష్టపడ్డాం. మా కులం వాళ్ళందరం కూడా చాలా కష్టపడ్డాం. మేము వారికి మా కులం తరఫున వాస్తవంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను మాకు ఈ టికెట్స్ ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు ఆ కార్పొరేటర్స్ గెలిచిన వారు కూడా రాచకొండ గోపాలరావు గారు మరియు ఆది శశికళ గారిని కూడా ఈరోజు వారికి మేము
ఈ సందర్భంగా ఇక్కడ మేము సన్మానం చేయడం జరుగుతుంది మా కుల బాంధవుల తరఫున. ఇలాగే మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోతాం. ప్రతిదీ కూడా ఇంకొకటి ముఖ్యంగా మేము అభినందనలు చేయవలసింది ఏంటంటే, మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఇక్కడ నేను కొంచెం బాగా లేకుండే ఇక్కడ కార్పొరేటర్ శ్రీ పాదశెట్టి సత్యనారాయణ గారు ఒక మాట ఇట్లా ఫోన్ చేయగానే వారు ఇక్కడ స్పందించి వారి సిబ్బంది అక్కడ మున్సిపల్ సిబ్బందిని తీసుకొచ్చి వారు క్లీన్ చేయించడం జరిగింది. వారికి మా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. కుల బంధువులకు, మంత్రియాల పట్టణ ప్రజలకు స్వచ్ఛశ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం ఉగాది రోజున గత 5 సంవత్సరాల నుంచి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా కుల బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే మన మంత్రియాల ఎమ్మెల్యే రేవంత్ రావు గారు మంత్రియాల పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషి అభినందనీయం, గర్హనీయం. వారు ఎల్లప్పుడూ ఈ విధంగానే మంత్రియాలను ఇంకా ఉన్నత స్థితికి తీసుకురావాలని కోరుతూ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ రోడ్లో ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వెదురు కర్ర గడ్డి మట్టితో చేసిన పలు పిచ్చుకల గూళ్లను, మట్టి పాత్రలు, వాటి ఆహారమైన జొన్న గొలుసుల ధాన్యాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ 2024లో ప్రారంభించిన ప్రకృతి మిత్ర సంస్థ ఉద్దేశాలను తెలుపుతూ భూగోళం మీద ఉన్న ప్రతి పౌరుడు పర్యావరణానికి నష్టాన్ని కలిగించని విధంగా తన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఎండాకాలంలో పిచ్చుకల సంరక్షణ కోసం ఇంటి గోడలపై వీలైన ప్రదేశంలో మట్టి పాత్రలో నీళ్లు, గింజలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన డివిజన్ కార్పొరేటర్ సుధమల హరికృష్ణ మాట్లాడుతూ పక్షులు ఉన్న ప్రదేశంలో పరిసరాలు శుభ్రంగా ఉంటాయని, పక్షులు హానికారక క్రిములను, కీటకాలను తింటూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని అన్నారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ పక్షులు ప్రకృతిని రక్షించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని, వేసవిలో నీరు, ఆహార ధాన్యాలు వాటి కోసం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక చెట్టును నాటితే అనేక పక్షులకు ఇల్లు కట్టినట్లేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ జిల్లా కార్యాలయం ఏవో పొన్నలయ్య, న్యాయవాదులు అలేఖ్య నటేశ్వర్, పశు వైద్యాధికారి డాక్టర్ గొల్లపల్లి శంకర్లింగం, మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్కుమార్, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కృష్ణయ్య, ప్రకృతి ప్రేమికుడు గేయ రచయిత అక్కల చంద్రమౌళి, ప్రకృతి మిత్ర సంస్థ సభ్యులు, పక్షుల ప్రేమికులు తదితరులు పాటలు రాస్తున్నాను. ఈ మధ్యన నేను ఈ ప్రాంతం మీద సినిమాల్లో రాస్తున్నాను. ఈ ప్రాంతం మీద రాశాను. అదే ఇంకా ప్రకృతి మీద పాటలు రాశాను సినిమాలకు. సో 2016లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక నా పాట తెలంగాణ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాలెట్టింది అనమాట. ఇట్లా అనేక పాటలు ఈ ప్రాంతం మీద ప్రేమ, ప్రకృతి, అడవి తిరగడం అలవాటైంది. సో ఈ మధ్యన ప్రకృతి మిత్రత ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో నన్ను ఇన్వైట్ చేసినందుకు సంతోషం. అయితే నేను అంటే ఈ ప్రాంతవాసిగా నాకు బాధ్యత ఉన్నది. నాకు కొంత లక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే మొక్క మనకు దిక్కని చెప్పినట్టు, మొక్కలు నాటితే మనమే, చిగురులు వేయును వనమే, వానలు కురియును మనకై హరితహారాలే, పచ్చని చెట్లను నాటి రాసుల పంటలు పండే, మొక్కలు నాటితే మనమే, చిగురులు వేయును వనమే. మొక్కలు నాటితే చిగురులు వేస్తుంది, అది మన జీవితాలకు ఉపయోగపడుతుంది, వచ్చే తరాలకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతం అనేక విధ్వంసన పక్క పరిశ్రమలు ఉన్నాయి, వాటి నుంచి వెలువడే కాలుష్యం ఉంది. సో వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే మొక్క, పక్షి, జీవజంతువులు అన్నీ ఉంటేనే మన మనగడ ఉంటుంది. సో మనందరం దానికి తోడ్పడదాం, ప్రకృతి మిత్రకు సహకరిద్దాం. ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా నా వద్దు బాధ్యత ఉంటానని చెప్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రకృతి ప్రేమికులకు నా వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉన్నటువంటి ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ, పర్యావరణ సామాజిక సంస్థ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి గౌరవ అతిథులకు, పక్షి ప్రేమికులకు, పిచ్చుకల ప్రేమికులకు, అలాగే నేచర్ లవర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం. ఒకసారి గట్టిగా అందరికీ చప్పటి ద్వారా కార్యక్రమానికి స్వాగతం చేస్తున్నాను. ఫ్రెండ్స్, మిత్రులారా, మనం
చాలామంది ఏమనుకుంటారంటే మానవుడు మాత్రం బతుకుతేనే బాగుంటుంది అనుకుంటారు. కానీ మానవుడు బతకడానికి ముఖ్యంగా ఇలాంటి మొక్కలు చాలా కారణం. ఈ మొక్క ఉంటే అబ్దుల్ కలాం చెప్పినట్టుగా ఒక మొక్కను పెంచి చూస్తే దాని మీద ఉడతొస్తుంది, పిట్టొస్తుంది, పక్షి వస్తుంది అంటారు. కానీ పక్షులు అనేటువంటివి ఇవాళ పిచ్చుకల దినోత్సవం, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ పిచ్చుకలు అనేటువంటి కనుమరిపోవడం ద్వారా ఇవాళ ప్రపంచంలో చాలా పిచ్చుకలు మనకు తగ్గిపోతున్నాయి. ఈ పిచ్చుకలను మనం బర్డ్ ఫీడర్స్ ద్వారా వాటికి ఆహారం కానీ, వాటికి ఇలాంటి మట్టి పాత్రల ద్వారా కానీ, వెదురు పాత్రల ద్వారా కానీ ఆహారం అందించాలి. అలాగే వాటికి నీరు అందించాలి. అవి వాటికి కట్టేటువంటి ఇల్లు ఏంటి అంటే ఇల్లు కాదు, ఒక మంచి పెద్ద చెట్టు పెట్టినట్టయితే పక్షులకు ఒక ఇల్లుగా అవుతుంది. కాబట్టి మనం పక్షులు బతుకుతేనే అవి జీవ వైవిధ్యానికి పనిచేస్తాయి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తికి తోడ్పడతాయి. ఎలాగనంటే ఇప్పుడు వ్యవసాయం మనం చేస్తుంటే వ్యవసాయ అధికారులు మన మధ్యలో ఉన్నారు, రకరకాల ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, అలాగే సైన్స్ అధికారులు ఉన్నారు, రకరకాల ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. ఒక రంగంలో ఒక పక్షి ఒక పండును తిని ఒక గింజ తినేసి ఒక ప్రదేశానికి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఆ క్రమంలో పరపరాగ సంపర్కం గురించి కానీ అక్కడ విత్తన వ్యాప్తి జరగడం వల్ల అక్కడ కొత్త చెట్లు మొలుస్తాయి. ఒక చెట్టు మొలిచేయడానికి కారణం ఒక పక్షి అవుతుంది అంటే ఎంత అద్భుతమైన గొప్ప పనిచేస్తున్నట్టు. కాబట్టి ఆ పక్షులు అనేటువంటివి లేకపోతే మానవ మనుగడే లేదు. అంతేకాకుండా పక్షులకు చెట్లు ఇవాళ తగ్గిపోతుంటాయి. ఇవాళ పక్షులు కోతులు ఎందుకు ఇళ్ళకి వస్తున్నాయంటే అడవిలోకి మనం వెళ్ళామా, మన ఇంటికి అడవి వచ్చిందా, అడవికి మనం వెళ్ళాము. నగరీకరణ. హరిత శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఈ కార్యక్రమం సందర్భంగా మన యోగేశ్వర్ సార్ గారు నాకు ఒక 2 రోజుల కిందట, సార్ మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము, నేను ఒక ప్రకృతి మిత్ర అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తే సరే అని చెప్పి నేను సార్ని కలవడం జరిగింది. సరే, ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మనము ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇప్పుడు ఇంతకుముందు మన గతంలో పూర్వకాలంలో ఈ పిచ్చుకలు అనేటి అంటే ఇంత పెద్ద మనకు ఇప్పుడు ఇదే మంచిర్యాల టౌన్ అయినా పల్లెటూళ్ళు అయినా కూడా ఇంత పెద్ద కాంక్రీట్ జంగిల్ అనేది లేకపోయేది. పిచ్చుకలు అనేటివి మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ పిచ్చుకల శబ్దం చాలా వినపడేది. ఇప్పుడు వాటి శబ్దాలు అనేటివి కంప్లీట్గా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఈ పిచ్చుకల దినోత్సవాన్ని మనం నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిచ్చుకలు అనేటివి మనకు పర్యావరణానికి అవి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిలో ఇప్పుడు మేము ఒక అటవీ అభివృద్ధి సంస్థలో, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మా విధి నిర్వహణలో భాగంగా మేము నిత్యం కూడా పర్యావరణం గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ రోజు గురించి అంటే మనం పిచ్చుకలు మనకు మన ఈ భూమి మీద ఉన్న మనకు ఏవైతే హానికారకమైన క్రిములు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిని వాటిని ఆహారంగా తీసుకొని మనల్ని ఒక ఆరోగ్యాన్ని నుంచి రక్షిస్తున్నాయి. అయితే ఇప్పుడు అటువంటి పిచ్చుకలు లేకపోవడం వలన మనకు దాదాపుగా అటువంటి క్రిమికీటకాలు తినే పక్షులు అంతరించిపోతే వాటి క్రిమికీటకాల సంతతి కూడా బాగా పెరిగిపోతుంది. దాంతో మన మానవాళికి కూడా మనకు ఎంతో నష్టం జరుగుతుంది. రామకృష్ణపూర్ RK1 ఏరియాలో నివాసం ఉంటున్న బెదుగం శ్రీనివాస్ వాళ్ళ పాప సుదీక్ష ఇటీవల జెనెటిక్ క్రానిక్ డిసార్డర్ జబ్బుతో ఇబ్బంది పడుతూ ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రసారం చేయడంతో మన జనత గ్రూప్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాతల నుంచి 13,500 రూపాయలు విరాళాలు సేకరించారు. కానీ దురదృష్టవశాత్తు పాప మరణించడం వల్ల సేకరించిన మొత్తానికి వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మన్న, పల్లెరాజు, యువ నాయకులు సత్యపాల్, ఎర్రబెల్లి రాజేష్ సహాయాన్ని అందించారు. ఇంకా ఎవరైనా దాతలు కూడా స్పందించి కుటుంబానికి తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు. కతన్పల్లి మున్సిపాలిటీ RK1 ఏరియాలో నివసించే బెడగం శ్రీనివాస్ వాళ్ళ పాప అపోలో రెయిన్బో హాస్పిటల్ విక్రమ్పురి సికింద్రాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఇవాళ చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. 4 సంవత్సరాల పాప కోసం ఈ బెడగం శ్రీనివాస్ చాలా పేదరికంలో రోజు వాళ్ళ కూతురుతో పనిచేస్తూ ఉన్నాడు. పాప ఖర్చుల కోసం ఈ విషయం మిత్రుడు అరుణ్ తెలియజేసిన వెంటనే రామకృష్ణాపూర్లో యువకులందరూ ముందుకొచ్చి దాతల సహకారంతో ఈరోజు దాన సంస్కారాలకి 13,500 రూపాయలు మనం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో నిజంగా వాళ్ళ కుటుంబానికి ఇది తీరని లోటు. ఇటువంటి మంచి కార్యక్రమంలో దాతలందరూ ముందుకు రావడం అభినందనీయం. ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మా వంతు సహాయంగా కూడా మేము సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, సో యువకులందరూ ఎవరైతే ఈ మంచి కార్యక్రమంలో ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం
మరొకసారి అభినందనీయమని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజేష్ రామకృష్ణపూర్ ఆర్కే వన్యలో నివాసం ఉంటున్న బెదిగాం శ్రీనివాస్ గారి వాళ్ళ యొక్క పాప అనారోగ్యంతో రెయిన్బో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నదని సోషల్ మీడియాలో మాకు తెలపడం జరిగింది. ముఖ్యంగా అరుణ్, మా సోదరుడు అరుణ్ సమాచారం ఇచ్చిన వెంటనే మా జనతా టీవీ గ్రూపు, అదేవిధంగా రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ గ్రూప్లో చాలామంది దాతలకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఒక రోజులో చాలామంది దాతలకు చేరడం వల్ల దాదాపు దాతలు, ముఖ్యంగా యువకులు, సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్న యువకులు ఉన్నారో, సమాజం కోసం కొట్లాడే యువకులు అందరూ స్పందించారు. అదేవిధంగా తౌకల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ సార్ గారు, గాండ్ల సమ్మన్న గారు, టౌన్ అధ్యక్షుడిగా ఉన్న పల్లె రాజన్న గారు కూడా వీళ్ళందరూ తోడ్పాటు అందించారు. వివిధ పార్టీల నాయకులు కూడా తోడ్పాటు అందించడంతో ఒక రోజులో ఒక 11,500, అదేవిధంగా అజీజ్ సార్ గారు ఇచ్చిన అమౌంట్ మొత్తం 13,500 రూపాయలని పాప ఆరోగ్యానికి అవసరం పడతాయని చెప్పి మేము వసూలు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు పాప నిన్న ఉగాది రోజున సాయంత్రం చనిపోయింది. చాలా దురదృష్టకరం. వాళ్ళు రోజుకు 1,00,000 రూపాయల చొప్పున ట్రీట్మెంట్ ఖర్చు పెట్టున్నారు. చాలా బీదరికంలో ఉన్నారు. రికార్డ్ దగ్గర డొక్కాలని కొంత పేదరికం ఉన్న వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు ఒక 10-15 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు పాప చనిపోయింది. కనీసం ఇంకా ఎవరైనా దాతలు ఉన్నా కూడా, పెద్ద మనుషులు ఉన్నా కూడా ఈ కుటుంబానికి చేదోడుగా ఉండి కొంత ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, సహాయం చేసిన దాతలందరికీ ఎప్పుడూ ఇదే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా మా నాయకులు ఏ విధంగా అయితే స్పందిస్తున్నారో మిగిలిన నాయకులు కానీ ఇంకా యువకులు కానీ స్పందించి ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని సాయం చేసిన అందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజకీయ కక్షలతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మంచిర్యాల పట్టణంలో కూల్చివేతలు. జిల్లా కేంద్రంలో మార్కెట్ రోడ్డు విస్తరణ కోసం కూల్చివేసిన ఇండ్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. రామకృష్ణపూర్ పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బిలాల్ మస్జిద్లో ముస్లిం పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన కార్మిక శాఖ మంత్రి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. పక్షులను కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించాలని కోరిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.